చిన్నతనంలా దొంగలని పట్టుకోనికి పోలీస్ అన్నలతో కాకపోతే ఏం చేసేదంటే ఇన్ఫార్మర్లని పెట్టేది. అంతకన్నా ముందు అయితే గూఢచారులని పెట్టుకునేది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న సంది టెక్నాలజీని దొంగలు ఎంత ఉపయోగిస్తున్నారో వాళ్ళకన్నా ఎక్కువ మన పోలీస్ అన్నలు సుతా ఉపయోగిస్తున్నారు. అందుకో చిన్న ఉదాహరణ చూపిస్తా చూడుండ్రి. ఇగో ఒక అప్పట్లో దొంగలను పట్టుకోనికే మీకు తెలుసో తెలియదో కానీ గూఢాచారులు అని ఉండేటోళ్ళు. వాళ్ళ నిఘా లెక్క పెట్టి పోలీస్ అన్నలు ఏం చేసేదంటే గా గూఢాచారుల సాయంతోనే దొంగలను పట్టుకునేది. అచ్చు గిప్పుడు సుత గట్లనే ఉగ్రవాదులు దొంగలు పంపే దొంగ ట్రైన్లను సుత పట్టుకోనికే మన తెలంగాణ పోలీస్ అన్నలు గద్దలను రెడీ చేసిర్రు. ఇగో దొంగ ట్రైన్లను ఎట్లా పట్టుకొని వస్తున్నాయో చూడుర్రి. భలే పట్టుకున్నాయి కదా. వామో ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చిర్రా మన తెలంగాణ పోలీస్ సార్లు. దీనే ఈగల్ స్క్వాడ్ అని అంటారట. అయితే ఈ గద్దలను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దోలరంట. ఇవి కేవలం పెద్ద సార్లు వచ్చినప్పుడన్నా లేకపోతే రాష్ట్రంలో పెద్ద పెద్ద మీటింగ్లు అయినప్పుడన్నా అల్లర్లు అయినప్పుడు మాత్రమే ఈ గద్దలను దోలుతారంట. మస్తు పట్టుకుంటున్నాయి కదా. ఎంతనా మన తెలంగాణ పోలీస్ సార్లు మస్తు గ్రేట్ కదా. మంచి పని చేసి గద్దలకు మస్తు ట్రైనింగ్ ఇచ్చిర్రు పో.